సంతూర్ వాడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా సంతూర్, ఓకేనా? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పదే 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 చెప్తున్నారంటే అర్థం ఏంటి? నేను మంచోళ్ళనే, నేను మంచోళ్ళనే, నేను మంచోళ్ళనే అంటే ఏ విధంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు వాడరు. ఈ రోజు మేమందరం ఇక్కడ మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా 100% ఇప్పుడు యూజ్ చేసిన తర్వాతనే మీ గురించి మాట్లాడుతున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? 100% జెన్యూన్ ప్రొడక్ట్స్. సో ఎందుకు మన సెషన్ లోకి వెళ్ళడానికి ముందు, నా పేరు చిరంజీవి అండి, నేను వరంగల్ నుండి వచ్చాను. వెస్టీజ్ కంటే ముందు నాది ఎంఎస్సీ బీఎడ్ ఎంసీఏ పూర్తి అయిపోయింది. టీచర్ గా నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది. టీచర్ గా చేస్తూనే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ వెళ్తా ఉంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ, ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? రైట్, సూపర్ అండి. మీరు అందరూ పత్తి పండిస్తారా? మీరు పండించినటువంటి పత్తిని గవర్నమెంట్ కి అమ్ముతారా? సిసిఐ ఆఫీసర్ ఉంటారు కదా, ఎస్, ఆఫీసర్ పోస్ట్ నాకు కర్ణాటకలో వచ్చింది. సో 2015లో. సో మేము ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా? సో ఎగ్జాక్ట్లీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు ఎవరు లేరు. చాలా చాలా అంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఇంకా మధ్యతరగతి అని కూడా చెప్పొద్దు, బిలో మధ్యతరగతి అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఉద్యోగం వస్తే నేను అనుకున్నా, అబ్బాయి ఇంకా చాలా మందిని సెట్ చేయొచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఆదుకోవచ్చు, ఒక దారిలోకి తీసుకోవచ్చు అని అనుకున్నాను. సో అనుకుంటాం కదా, ఉద్యోగం వస్తే అన్ని చేయొచ్చు, ఇల్లు కట్టవచ్చు, కారు తీసుకోవచ్చు, ఇంకా ఏదంటే అది నెరవేర్చుకోవచ్చు అనేటువంటి కోరికలు ఉంటాయా లేదా? బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఉద్యోగం వస్తే ఉద్యోగం మాత్రమే చేయొచ్చు అనేటువంటి విషయం అర్థమైంది. ఎందుకంటే నాకు వచ్చింది కర్ణాటకలో, మా ఫ్యామిలీ ఇక్కడ, నేను అక్కడ. సో అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి రావడం, పోనీ మా ఉద్యోగం బ్రాంచ్ ఆఫీస్, మా బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి హుబ్లీ అయితే మళ్ళీ నాకు మా యొక్క సెంటర్ వచ్చేసి బీజాపూర్ అనమాట. ఈ రెండింటికి మధ్యలో 200 కిలోమీటర్లు ఉంటాయి. 200 కిలోమీటర్ల దూరం అటు ట్రావెల్ చేయడం, ఇటు ట్రావెల్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం, ఇదంతా నరకం అనుభవించింది. దానికి తోడు నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల హోటల్లో తినాల్సినటువంటి పరిస్థితి. సో సమయానికి తినకపోవడం వల్ల, ఆ హోటల్ ఫుడ్ పడకపోవడం వల్ల నాకు అల్సర్ అనేది స్టార్ట్ అయింది. సో చాలా ఇబ్బందులు పడ్డా. దాదాపు 2 నుంచి 3 సార్లు ఎండోస్కోపీ టెస్ట్ కూడా చేసుకోవడం జరిగింది. సో అదే సమయంలో మనందరినీ కుదిపేసినటువంటి ఒక వార్త కరోనా. ఎస్ సార్? ఆ కరోనా సమయంలో నేను ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో ఈ అవకాశం అనేది మేము వినడం జరిగింది. సో ఫస్ట్ మంత్ ఈ అవకాశం ద్వారా, అంటే నేను పెద్దగా ఇన్కమ్ చూసి నమ్మి అయితే రాలేదు. కాకపోతే తెలిసిన వ్యక్తి కదా, ఆధార్ కార్డే కదా అడిగింది, డబ్బులు అయితే అడగలేదు కదా, కేవలం ఆధార్ కార్డే కదా, ఆధార్ కార్డు ఇస్తే వెళ్తాడేమో అనుకుని ఆధార్ కార్డు ఇచ్చిన. సో ఐడి దొరకదని ఆధార్ ఐడి చేసిండు. చలో సార్ పోదాం రా అన్నాడు. ఎక్కడికి సార్ అంటే, ఈ వరంగల్ నుంచి స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం పర్చేజ్ చేయాలి, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అని చెప్పాడు. సో ఎట్లా ఇక వదిలిపెట్టాడు లేడని చెప్పేసి ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తాం. 1000 రూపాయల ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం ద్వారా, అవి వాడుకోవడం ద్వారా ప్రొడక్ట్స్ బాగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళంగా ఆరోగ్యానికి కొంత ప్రియారిటీ ఇస్తామా లేదా? సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, సరే బిజినెస్ పక్కన పెట్టేస్తే ఆరోగ్యం అంటున్నారు కదా, ప్రొడక్ట్స్ అయితే వాడుకుందాం, బాగుంటే వాడుకుందాం, లేదంటే బాగాలేదని చెప్పేద్దామని చెప్పేసి అలా వాడుకునేటువంటి క్రమంలో నాకు ప్రొడక్ట్స్ నచ్చినాయి. అంటే ఫాలో అప్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి క్రమంలో బాగానే ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేటువంటి క్రమంలో ఇందులో ఉండేటువంటి హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. సో అప్పటికే నేను అల్సర్తో బాధపడుతున్నా, ఇందులో అల్సర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను ఆమ్లా అలోవెరా ప్రొడక్ట్స్ ను తీసుకోవడం జరిగింది. సో ఆమ్లా అలోవెరా దాదాపు 2 నుంచి 3 నెలలు కంటిన్యూగా వాడడం ద్వారా నాకు ఉండేటువంటి అల్సర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా తగ్గిందండి. ఎంత దారుణం అంటే, నేను తిన్న వెంటనే వామిటింగ్ అయ్యేది అల్సర్ వల్ల, చాలా ఇబ్బంది అనిపించేది. సో అట్లాంటి సిచ్యువేషన్ నుండి ఛాయ్ అంటే భయపడినటువంటి వ్యక్తిని ఈరోజు హ్యాపీగా ఛాయ్ తాగలుగుతున్నాను. సో ఇబ్బంది అయితే లేదు, కంప్లీట్ గా తగ్గింది. అప్పుడు నేను నమ్మిన అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది కదా ఈ ప్రొడక్ట్స్. సో దీని గురించి మనం ఎందుకు ఇంకో 10 మందికి చెప్పకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా, మొట్టమొదటిసారి ఈ అవకాశం ద్వారా మా ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు మేము కొనుక్కోవడం ద్వారా మాకు వచ్చినటువంటి ఇన్కమ్ 271 రూపాయలు. ఫస్ట్ మంత్ 271 రూపాయలు వచ్చినప్పుడు, ఒకటి ప్రొడక్ట్స్ బాగున్నాయి, నచ్చినాయి. రెండోది ఏంటంటే, ఇది డైరెక్ట్ గా నా అకౌంట్ లో పడింది. నేను అప్పటికి చేసినటువంటిది ఏంటంటే, మంచి పని, నా బ్యాంక్ వెంటనే ఇచ్చేసిన. సో అట్లా నాకు 271 రూపాయలు నా అకౌంట్ లో పడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ కొనుక్కుంటే 1 రూపాయి రాలేదే, మరి ఇక్కడ కొనుక్కోవడం ద్వారా 271 రూపాయలు వచ్చింది. మనం ఎందుకు షాప్ ను మార్చకూడదు? ఆరోగ్యం వచ్చింది, ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి మార్గం కూడా ఉంది అనేటువంటి విషయం నాకు కనెక్ట్ అయిపోయింది. అలా చెప్పుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో 2వ నెల 364
1032, 4వ నెల 1164, ఈ విధంగా 6 నెలలు గడిచేసరికి 14,008 రూపాయలు మా అకౌంట్ లో పడినాయి యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ గా. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, కరోనా సమయంలో 14,008 రూపాయలు చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? పెద్ద ఇన్కమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ మాట్లాడాలి అనిపించింది. 14,000 రూపాయలు ఏంటి? 14,000 రూపాయలు ఇంట్లో ఉండడం, జస్ట్ మాట్లాడడం ద్వారా వచ్చినాయి. ఇదే పని రెగ్యులర్ గా చేస్తా ఉంటే ఇంకా పెద్ద ఇన్కమ్ వస్తుందనేటువంటి నమ్మకం ఏర్పడుతుందా లేదా? ఎస్, అట్లా ఎప్పుడైతే 14,000 వచ్చినాయో ఇక మావయ్య నువ్వు ఎక్కడికో పోయి పని చేస్తానో, లేదు మనం వదిలిపెట్టిపోతున్నావు, ఇదే పని కావాలంటే నేను కూడా చేస్తాను, ఇద్దరం కలిసి చేద్దాం, దీంట్లో మనం ఇన్కమ్ పెంచుకుందాం. ఇన్ కేస్ ని జాబ్ లో వచ్చేటువంటి ఇన్కమ్ కంటే ఎక్కువ ఇది వచ్చినప్పుడు మనం సీరియస్ గా దీన్నే చేద్దాం. ఎందుకంటే దీంట్లో హౌస్ కూడా ఉన్నదట. మనకి ఎట్లా హౌస్ లేదు కదా, హౌస్ కోసమే కదా మనం ఇందులో అంత తాపత్రయపడేది. దీని ద్వారా మనం హౌస్ కట్టుకుందాం, హౌస్ ఫండ్ వస్తుంది అనే ఉద్దేశంతో మేమిద్దరం కలిసి సీరియస్ గా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో 14,000 నుంచి 20,000, 30,000, 40,000, 50,000. సో ఎప్పుడైతే 50,000 వచ్చిందో ఒక చిన్న కార్ తీసుకోగలిగిన, యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా 50,000తో పాటు 15 లక్షల Hyundai Venue టాప్ అండ్ మోడల్ కార్ తీసుకోగలిగిన. సో బయటనే ఉంది, మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ బిజినెస్ కనుక లేకపోతే కారు కాదు కదా, దాని టైర్ కూడా కొనలేని పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు పెద్ద అంటే 10 ఎకరాల భూమి ఉన్నా కానీ, మంచి ఉద్యోగం చేసే వ్యక్తులు కానీ కారును తీసుకోవాలంటే ఆలోచిస్తారు. ఎందుకు అంటే కారు అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే అది ఖర్చు. సో 15 లక్షలు పెడితే అందులోకి 1 రూపాయి కూడా తిరిగి రాదు, సంపాదించలేదు. 15 లక్షలు అటే